ఇదైతే ఎర్లీ మార్నింగ్ 3కి రికార్డ్ చేసిన వీడియో. అప్పటికే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎర్లీ మార్నింగ్ ముద్దలు తీసుకోవడానికి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రాసెస్ అంతా సేమే. నైట్ ఎలాగైతే ముద్దలు అడుక్కున్నామో ఇప్పుడు కూడా సేమ్ అదే పని చేయాలి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ అనమాట, లైక్ తెల్లవారేలోపే తినేయాలి. అందరూ 4:30 కల్లా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే అందరినీ కూర్చోబెట్టేసి వడ్డించడం అయితే స్టార్ట్ చేశారు. ఈసారి కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి పేరెంట్ వాళ్ళని లైన్ లో ఒకే లైన్ లో కూర్చోబెట్టాం. సో దట్ మాకు ముద్దలు తీసుకోవడానికైనా విస్తరాకులు తీయడానికైనా ఈజీగా ఉంటుందని చెప్పి ఇందాక క్లిప్పింగ్ లో చూపించింది అయితే అందరినీ కవర్ చేశాను ఒక గ్లిమ్స్ లాగా. ఇప్పుడు చూపించేదైతే మా వాళ్ళు, అంటే నేను ముద్దలు ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నానో వాళ్ళు అనమాట. వీళ్ళందరూ మా అక్కలు వదినలే ఉన్నారు మాక్సిమం. ఇంకో విషయం ఏంటి అంటే మా మమ్మీ మా అత్తయ్య ఇక్కడ కనిపించారు. ఎందుకు అంటే మమ్మీ అత్తయ్య నాకు ఉండకూడదు. సో ఒకళ్ళు సంధ్యక్కకి ఒకళ్ళు మున్నక్కకి ఉన్నారు. సో 4 జెంట్స్ ఉండాలి అని చెప్పాను కదా. నాకైతే మా బావ ఉన్నాడు, అక్క వాళ్ళకేమో మా డాడీ, తాతయ్య, ఇంకొక మామయ్య అలా ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే మా నలుగురు అడుక్కునే ప్రోగ్రామ్ అయిపోయాక కూర్చొని తింటున్నాము. ఎర్లీ మార్నింగ్ పెట్టిన ముద్దల్లో ముద్దపప్పు అండ్ నెయ్యితో కలిపి పెట్టారు. అడుక్కోవడం, తినడం, విస్తరలు ఎత్తేయడం ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ పార్ట్.